RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు SBI బ్రాంచ్ కుంభకోణం కేసును ఛేదించిన పోలీసులు చెన్నూరు ఆగస్టు 31 RTI నిఘా జిల్లా ప్రతినిధి ఠాకూర్ సుశీల్ కుమార్, ప్రధాన నిందితుడు క్యాషియర్ నరిగి రవీందర్ తో సహా 44 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ఎదుట ముగ్గురు ప్రధాన నిందితులను ప్రవేశపెట్టిన పోలీసులు క్యాషియర్ రవీందర్ తో పాటు కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంక్ మేనేజర్ 8 మంది సిబ్బంది నిందితుల నుండి 15.237 కిలోల బంగారు ఆభరణాలు 1,22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రతి థర్డ్కి జరిగిన సంఘటనలో మెయిన్ అక్యూజ్, ప్రైమ్ అక్యూజ్, అక్కడే పనిచేసేవారు క్యాషియర్ రవీందర్. వారికి క్రికెట్ బ్యాటింగ్కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లో ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనతో కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు అక్యూజ్, ప్రైమ్ అక్యూజ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళతో వాళ్ళకి SHO చెన్నూరు రూరల్, CI చెన్నూరు రూరల్ అందరు ఆ డివిజన్లో 5% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా SBIలో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది.